నమస్తే. కైలాష్ గంగా హెచ్టిపి పైప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేను చెలక కార్యక్రమంలో కలప వృక్షాలలో రారాజుగా పిలువబడుతున్న టేకు గురించి టిష్యూ కల్చర్లో విశేష అనుభవం సంపాదించిన వీరారెడ్డి గారి మాటల్లో విని తెలుసుకుందాం. కలప వృక్షాలలో రారాజుగా పిలువబడుతున్న టేకు సాగు రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు. ఈ టేకుతో తయారు చేయబడిన సామగ్రి ఎంతో నాణ్యత కలిగి కలకాలం నిలబడి ఉంటాయన్న మాట నిజం. ఏమాత్రం పొలంలో కొంచెం ఖాళీ స్థలమున్నా అలాగే పొలం గట్లపైన ఈ టేకు చెట్లను పెంచగలిగితే రైతుకు లాభం తప్పనిసరిగా వస్తుందని చెప్పవచ్చు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ మధ్య కాలంలో వెంచర్లు చేసి దాంట్లో ఇన్ని టేకు మొక్కల చెట్లను కూడా కలిపి వాణిజ్య ప్రకటనలు కూడా ఇస్తూ ఉండడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే నాణ్యతా ప్రమాణ చెట్లను పొందాలంటే అంటు మొక్కలు విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేసిన వాటికంటే టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేసిన మొక్కలు నాణ్యతను కలిగి ఉంటాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేస్తున్న మొక్కల నాణ్యత, నేలలు, తెగుళ్లు, ఎరువులు లాంటి అన్ని విషయాల్లో పూర్తి పరిజ్ఞానం కలిగిన వీరారెడ్డి గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నా పేరు పున్నం వీరారెడ్డి. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి. ఆ చేసినప్పుడు నాకు టిష్యూ కల్చర్ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను టిష్యూ కల్చర్ మీదనే రీసెర్చ్ చేయడం జరిగింది. 1992లో ఈ ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్ ఇండియా లిమిటెడ్ నేను ఫౌండర్ డైరెక్టర్గా చేరి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 92 నుంచి ఈ రోజు వరకు టిష్యూ కల్చర్ మీద వివిధ జాతి ఫారెస్ట్ మొక్కలు కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఎక్స్టెండింగ్ మొక్కలు కానీ, పండ్ల తోటలు కూడా అరటి కానీ, ఫిగ్ కానీ ఇలాంటి మొక్కల మీద దాదాపు 60 జాతి మొక్కల మీద రీసెర్చ్ చేసి టిష్యూ కల్చర్ ప్రొడక్షన్ డెవలప్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 20 సంవత్సరాల నా రీసెర్చ్ ఏంటంటే మంచి తల్లి మొక్కను తీసుకొని దాని నుంచి ఒక కణజాలం తీసుకొని దాని ల్యాబులో లక్షలాది మొక్కలు తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు ఎందుకంటే వాళ్ళు వేసుకున్న 1 ఎకర్లో కావాల్సిన ఇప్పుడు బనానా తీసుకోండి 40 టన్నులు యావరేజ్ ఈల్డ్ వస్తుంది. ఒకప్పుడు మనకు 10-12 టన్నులు వస్తే చాలా ఎక్కువ ఉండేది. అదేవిధంగా ఫిగ్గు 10 టన్నులు ఈరోజు మనం తీసుకొస్తున్నాం 2వ సంవత్సరం నుంచి. అంతకుముందు మనకు 1 టన్ వస్తే ఎక్కువ. ఇంకోటి ఈరోజు మనం ప్రపంచంలో దొరికే మేలైన వంగడాలను కూడా ఇండియాకి తీసుకొచ్చి దాన్ని టిష్యూ కల్చర్ ద్వారా చేసి ఇప్పుడు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా దాదాపు 27 ఇయర్స్ నుంచి ఈ టిష్యూ కల్చర్ మొక్కల మీద మనం రీసెర్చ్ చేస్తూ ప్రొడక్షన్ చేస్తూ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇండియాలో చెప్పాలంటే నాలుగు 2-3 ఉన్నారు. డాక్టర్ భారతి, మైసెల్ఫ్, ఇంకో 3-4 ఈ టిష్యూ కల్చరు, మైక్రో ప్రొపగేషన్, హార్టికల్చర్ క్రాప్స్ కానివ్వండి, ఫారెస్ట్ ప్లాంట్స్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్లోరికల్చర్ కానివ్వండి. ఈరోజు ఇండియాలో దాదాపు 75 ల్యాబ్స్ ఉన్నాయి. అందరు బనానా చేస్తుంటారు. మా స్పెషాలిటీ ఏంటంటే బనానాతో పాటు ఫారెస్ట్రీ ప్లాంట్స్, టీకు, గుమ్మటేకు, సిలోన్ రోజ్వుడ్, శాండల్వుడ్, రెడ్ శాండరు, తర్వాత సీతాఫల్, గోవా, ఫిగ్ ఇలాంటి హార్డ్వుడ్ స్పీసెస్ అంటాం మా టెక్నికల్లో. బనానా ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ హార్డ్వుడ్ స్పీసెస్లో కూడా మేము టెక్నాలజీ డెవలప్ చేసి ఈరోజు రైతు సోదరులకు జరుగుతుంది. ఈరోజు ఇండియాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అన్ని స్టేట్లకు సప్లై చేస్తున్నాం. అగార్వుడ్ లాంటి ప్లాంట్స్ ఏమో నార్త్ ఈస్ట్కి సప్లై చేయడం జరుగుతుంది. వివిధ దేశాలు ఇప్పుడు మలేషియాలో బనానా, అగార్వుడ్, టీకి ఇస్తున్నాం, బ్యాంబూ కూడా ఇస్తున్నాం. ఆఫ్రికా కంట్రీలో దాదాపు 20 కంట్రీలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆస్ట్రేలియాలో దాదాపు 2,80,000 టీక్ ప్లాంటేషన్ అలాంగ్ విత్ శాండల్వుడ్. అప్పుడు శాండల్వుడ్ టిష్యూ కల్చర్ లేదు, సీడ్తో మేము పెట్టాము. ఈరోజు రైతులు లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మన మొక్కలు హార్వెస్ట్ చేసుకుంటూ దే ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద టెక్నాలజీ. కాబట్టి టిష్యూ కల్చర్ అనేది ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ టెక్నాలజీ, సక్సెస్ఫుల్ టెక్నాలజీ. ఓన్లీ థింగ్ ఏంటంటే రైతులు చూసుకోవాల్సింది కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వాళ్ళు కరెక్ట్ మొక్కలు ఇస్తున్నారా లేదా, టిష్యూ కల్చర్ చెప్పి వేరే మొక్కలు ఇస్తున్నారు, ఇవి చూసుకొని కొనుక్కుంటే నష్టపోరు. కాబట్టి మీరు ఎవరైనా మా ల్యాబ్కి రావచ్చు. నాది బాచ్పల్లిలో ల్యాబ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్ ల్యాబ్ అక్కడ ఉంది. మీరు వచ్చి చూసుకోవచ్చు. మొక్కలు చూసుకొని మీకు కావాల్సిన మొక్కలు మేము ఏంటంటే మొక్కలు ముందు రైతు ఆర్డర్ ఇచ్చినాక 4 నుంచి 6 వాళ్ళ టైం తీసుకొని సప్లై చేస్తాము. రాగానే ఈ రెడీమేడ్ సూపర్ మార్కెట్లో దొరికే మొక్కలుగా టిష్యూ కల్చరు మొక్క తయారు చేసిన తర్వాత దాన్ని ల్యాబ్ నుంచి బయటికి తీసుకొచ్చి అక్లమటైజ్ చేయాలి. ల్యాబుల నుంచి ల్యాబ్లో మనం చిన్న పిల్లలు మామూలుగా టెస్ట్ బేబీలో పెంచేస్తాం. తర్వాత వాటిని గ్రీన్ హౌస్ తీసుకొచ్చి పాలీ హౌస్లో పెట్టి తర్వాత షేడ్ నెట్లో పెట్టి ఓపెన్ సన్లో పెట్టేందుకు 12 వారాలు పడుతుంది మినిమం. 12 వారాల తర్వాత రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మొక్కల మోర్టాలిటీ కానీ ఏం కాదు. ఇలాంటిగా మేము సెకండ్ హార్డెనింగ్ సెంటర్స్ అంటాం. అక్లిమటైజ్ సెంటర్లు కూడా దాదాపు కంట్రీలో ఒక 5-6 సెంటర్లు పెట్టాము మాకున్న డిమాండ్ని బట్టి. తర్వాత మలేషియాలో ఒక సెంటర్ ఉంది. అట్లనే
ఆఫ్రికాలో కూడా 3 సెంటర్లు పెట్టి త్రూఅవుట్ ద వరల్డ్ రైతుకు ఎన్వైరన్మెంట్ కావాల్సిన మొక్కలు తయారు చేసుకొని ఉన్నాం. అట్లే మేము ఈ మధ్య ఏకబిల్వము, మహాబిల్వము, త్రిబిల్వము, పంచబిల్వము అని ఈ మొక్కలు ఏంటంటే ఓకే కొంతమందికి స్పిరిచువల్ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇవి చాలా పొల్యూటన్ తీసుకునే ఇంట్రెస్ట్. 24 గంటలు పొల్యూషన్ అబ్జర్వ్ చేస్తుంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటే ఈ మొక్కలను కూడా పొల్యూషన్ కంట్రోల్లో పెట్టుకొని తర్వాత నీటి ఎద్దడిని కానీ అన్నీ తట్టుకొని పెరిగే మొక్కలను కూడా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 60 జాతి మొక్కలు సంవత్సరానికి 60 లక్షల మొక్కలు తయారు చేస్తూ గత 25 ఇయర్స్ నుంచి మేము రైతులో ఉన్నాము. మాకు కొంచెం పబ్లిసిటీ కంటే ఎక్కువ మేము రైతులే, మాకంతా మార్కెట్ టీం కూడా ఉండదు, మౌత్ టు మౌత్ మొక్కలు వెళ్ళిపోతుంటాయి. ఇది మేము గత 25 సంవత్సరాల నుంచి టిష్యూ కల్చర్లో చేస్తున్న ప్రగతి ఇది. ఎవరైనా మా ల్యాబ్కి ఎనీ టైం వర్కింగ్ అవర్ 9 to 5 o'clock ఎవరైనా రావచ్చు, ల్యాబ్కి విజిట్ చేసుకోవచ్చు, టెక్నాలజీ నేర్చుకోవచ్చు. మా దగ్గర ఉన్న సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తీసుకొని మీకు కావాల్సిన మొక్కలు, మీకు సాయిల్కి సరిపోయే మొక్కలు తీసుకొని వేసుకోవచ్చు. మామూలుగా టిష్యూ కల్చర్ టెక్నాలజీని ఫారెస్ట్ ప్లాంట్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు నేను ఈ టెక్నాలజీని టిష్యూ కల్చర్ టీక్ మొక్కలకు స్టార్ట్ చేయడం జరిగింది 1992లో. ఆ రోజు నుంచి మంచి తల్లి మొక్కలను సెలెక్ట్ చేసుకొని దాని నుంచి పిలక మొక్కలను టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేస్తున్నాం. ఒక తల్లి మొక్క టిష్యూ నుంచి దాదాపు 1,00,000 మొక్కలు 1 yearలో తయారు చేసేసుకొని అది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఏంటంటే తల్లి మొక్కను పోలి ఉండి యూనిఫామ్గా ఉంటాయి, చాలా తక్కువ కాలంలో హార్వెస్టింగ్కి వస్తాయి. మామూలుగా టిష్యూ కల్చర్ 9 నుంచి 12 సంవత్సరాల్లో ఈరోజు రైతులు కట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క 9 సంవత్సరాల్లో 3 నుంచి 4 ఫీట్లు చుట్టుకొలత రావడం, తర్వాత 14 నుంచి 16 ఇంచుల డయా రావడంతో రైతులకు బాగుంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు యూనిఫామ్గా ఉంటుంది, హైట్ కానీ గర్త్ కానీ యూనిఫామ్గా ఉంటుంది. తర్వాత మొక్కలు వేసుకున్నప్పుడు స్పేసింగ్, దానికి కావాల్సిన సాయిల్, ఇరిగేషన్ ఇవన్నీ చూసుకుంటే చాలా త్వరగా మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట 6x12 ఫీట్ల స్పేసింగ్లో పెట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చే స్టంప్స్ కానీ మామూలు నర్సరీలో తీసుకున్న స్టంప్స్ ద్వారా పెట్టిన మొక్కలు ఇవి. దీంట్లో యూనిఫామిటీ ఉండదు. ఇది ఆల్మోస్ట్ 18 సంవత్సరాల తోట ఇది. అన్ని మొక్కలు యూనిఫామ్గా ఉండవు. ఇంతవరకు మళ్ళీ దాని శాఖ కూడా ఫామ్ కాలేదు. మామూలుగా మనం హార్ట్వుడ్ అంటాము, హార్ట్వుడ్ ఇంకా ఫామ్ కాలేదు. అదే టిష్యూ కల్చర్ మొక్కలు అయితే మనం 9-10 సంవత్సరాల్లో శాఖ ఫామ్ అవుతుంది, మనం హార్వెస్ట్ చేసుకుంటాము. ఇక్కడ యూనిఫామిటీ లేదు. తర్వాత స్పేసింగ్ కూడా 6x12 పెట్టుట్లో చెట్లు హైట్ పోయినాయి తప్ప ఇంకా గర్తు రావడం లేదు. ఇది మామూలుగా మనం రైతులు కూడా ఏంటంటే ఫారెస్ట్లో మనకు 2 రూపాయలకు 3 రూపాయలకు దొరుకుతుందని, తర్వాత సబ్సిడీలో కొన్ని మొక్కలు వస్తున్నాయని పెట్టడం జరుగుతుంది. దానివల్ల 30 నుంచి 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకుంటే థిన్నింగ్ అవసరం లేదు. 12x12 ఫీట్లు పెట్టుకుంటే 9 నుంచి 10 సంవత్సరంలో 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల చుట్టుకొలత మొక్కలు మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాము. ఇక్కడ ఇంకో టీక్లో చూసుకోవాల్సింది ఏంటంటే చీడపీడలు పెద్ద రావు, కానీ వర్షాకాలంలో కొంచెం లీఫ్ వెబ్బర్స్, లీఫ్ స్కేలింగ్ ఇన్సెక్ట్స్ వస్తాయి. కింద ఫస్ట్ 2 to 3 years మాత్రం ఇరిగేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫెర్టిలైజర్ కూడా పెద్ద రిక్వైర్మెంట్ ఉండదు. ఫస్ట్ 1 year మాత్రం కొంచెం నైట్రోజనస్ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇంత పెద్ద తోట ఇది 18 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా రైతు హార్వెస్ట్ చేసుకునే స్టేజ్కి రాలేదు. 3 ఫీట్లు ఉంటుంది తప్ప మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్నిచర్ వుడ్ కానీ లాగ్ వుడ్ కింద ఇవ్వరు. సో 3 ఫీట్లు అనేది మనం మినిమం రావాల్సి ఉంటుంది. కొంతమంది రైతులకు కలప వృక్షాలపై పూర్తి అవగాహన ఉన్నా కొన్ని చిన్నపాటి మెళకువలను పాటించకపోవడం వల్ల పూర్తి లాభాలను పొందలేకపోతున్నారు. అది కాక వేరే దేశాల నుంచి వస్తున్న టేకుతో మన దేశపు టేకు పోటీ పడలేకపోవడం వల్ల కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకుంటున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఈ కలప వృక్షాల సాగుకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉండడంతో ఈ మధ్య కాలంలో ఈ టేకు సాగు బాగా పుంజుకుంది. అంతేకాకుండా వీరారెడ్డి లాంటి ఎంతో నైపుణ్యత కలిగిన వారు కూడా రైతులకు ఇస్తున్న శిక్షణ, సూచనలు, సలహాల వల్ల కూడా టేకు సాగు బాగా పుంజుకుంది. టేకు ఉష్ణమండలంలో బాగా వస్తుంది, అలాగే మంచి నాణ్యతను సంతరించుకుంటుంది. టేకు మన తెలుగు రాష్ట్రాలలో సాగుకు మంచి అవకాశం ఉంది. టేకు సాగుకు ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, నీరు నిలబడని నేలలు అనుకూలంగా ఉంటాయి. మరింతగా మనం టేకు సాగు లాభాలు, సాగు పద్ధతి, మొక్కల చెట్ల యాజమాన్య పద్ధతుల గురించి టిష్యూ కల్చర్ నిపుణుడు అయిన వీరారెడ్డి గారి మాటల్లో విందాం. ఇది టేకు మొక్కల తోట. ఈ టేకు మొక్కలు ఏజీ బాటక్ ల్యాబొరేటరీస్ నుంచి టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది. ఈ 1 feet మొక్కలు టిష్యూ కల్చర్ ల్యాబ్ నుంచి తీసుకొని వచ్చి 3 నెలల మొక్కలు తీసుకొచ్చి నాటాము. నాటిన తర్వాత ఇవి 6 నెలల మొక్కలు.
ఇక్కడ స్పేసింగ్ వచ్చి 12x12 పెట్టాం. చెట్టుకు చెట్టు మధ్య 12, రోడ్ 12 ఉంటున్నది. మనం చూడవచ్చు యూనిఫామ్ హైటు, గర్తు, లీఫ్ సైజ్ అన్నీ చూసుకోవచ్చు. ఈ మొక్కలు మామూలుగా మనం 9-10 సంవత్సరాల్లో హార్వెస్టింగ్కి వస్తాయి. ఇప్పుడు మనం పక్కన చూసిన దానికంటే దీన్ని చూస్తే ఏంటంటే మనకు 9 సంవత్సరాల్లో 3 ఫీట్ల చుట్టుకొలత వస్తే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. తోట కూడా మనము ఈ గడ్డి లేకుండా మామూలుగా వీడ్స్ కూడా ఏం లేకుండా నీట్గా పెట్టుకొని ఇనిషియల్గా చిన్న బ్రాంచెస్ ఏమైనా ఎక్కువ వస్తాయి, స్ట్రెస్ వల్ల బ్రాంచెస్ వస్తాయి, అవి తీసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఈ మొక్కలు మీరు చూడవచ్చు హెల్దీనెస్ కానీ ఇంత వర్షంలో కొంచెం చీడపీడలు కూడా చాలా తక్కువ ఉంటాయి, యూనిఫామ్గా ఉంటాయి, థిన్నింగ్ అవసరం ఉండదు దీంట్లో. మీరు ఏ మొక్క అయినా తీసుకోండి, యూనిఫామ్ హైట్ కడతా. 6 నెలల మొక్క మీరు ఆల్మోస్ట్ ఈరోజు 12 నుంచి 14 ఫీట్ల హైట్ ఉన్నది. 1 ఇయర్లో ఇది 9 నుంచి 10 ఇంచుల చుట్టుకొలత వస్తుంది. మామూలుగా పొలం గట్ల మీద వేసుకోవచ్చు, మెయిన్ ఫీట్లో కూడా వేసుకోవచ్చు, మామూలుగా వేస్ట్ ల్యాండ్లో కూడా పెట్టుకుంటే మనం చూస్తుండగానే 10 సంవత్సరాలు వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. రైతుకు దాదాపు 1 ఎకరం నుంచి 60 నుంచి 70 లక్షల నికర ఆదాయం మాత్రం ఈ టీక మొక్కల ద్వారా వస్తుంది. ఒకటి ఏంటంటే సెలక్షన్ ఆఫ్ మదర్ ప్లాంట్ ఇంపార్టెంట్. మంచి మొక్క నుంచి తీసిన మొక్కలు తీసుకుంటే రైతుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ టిష్యూ కల్చర్ టీక్ మొక్క 6 సంవత్సరాల మొక్క మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్ నోట్ కూడా యూనిఫామ్గా వస్తుంది. కింద నుంచి పైకి చూసుకోండి, ఒక్కొక్క ఇంటర్ నోట్ కూడా యూనిఫామ్ ఉంటుంది. ఏ చెట్టు చూసుకున్నా యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి రేపు మనం మార్కెటింగ్ వచ్చినప్పుడు దీని వాల్యూ పెరుగుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఈ టిష్యూ కల్చర్ మొక్కలను గుంతలు తీసుకొని పెట్టుకుంటే స్టెబిలిటీ ఉంటుంది, హైట్ ఎక్కువ పోతుంది. మొక్కలు హైట్ ఎక్కువ పోవాల్సి మనకు మామూలుగా కమర్షియల్ హైట్ 21 ఫీట్లో మనకు లాగా వస్తుంటాయి. 14 ఫీట్ నుంచి 21 ఫీట్ లాగా వస్తుంటుంది. 21 ఫీట్ తర్వాత కానీ 14 ఫీట్ తర్వాత కానీ మనం పోర్కింగ్ చేసుకుంటే అక్కడ నుంచి 2 నుంచి 3 బ్రాంచులు వదులుతాము. అప్పుడు ఇది లావ్ అవుతుంటుంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ మొక్కలు ఏంటంటే యూనిఫామిటీ. ఈవెన్ మీరు లీఫ్ సైజ్ చూసుకోండి, ఇంటర్నోట్ గర్త్ చూసుకోండి, ఈవెన్ గర్త్ ఆఫ్ ద ప్లాంట్ కూడా చూసుకోండి. ఆల్మోస్ట్ యూ కెన్ సీ దట్ అన్ని మొక్కలు ఇదే సైజులో ఉండుంటాయి. ఇది ఇంపార్టెంట్. టిష్యూ కల్చర్ మీరు కాదా అవునని రైతులు తెలుసుకుంటుంది కూడా. టిష్యూ కల్చర్ మొక్క అయితే ఎనీ గివెన్ ఫీల్డ్లో యూనిఫామ్ హైట్ అండ్ గర్త్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మామూలు మొక్కలు యూనిఫామ్ హైట్ గర్త్ ఉండవు, డిఫరెంట్ సైజెస్ వస్తుంటాయి. అందుకే మనకు మామూలు మొక్కల్లో థిన్నింగ్ అవసరం, దీంట్లో థిన్నింగ్ అవసరం లేదు. ఇది టిష్యూ కల్చర్ మొక్కల పెంపకం క్షేత్రము. ఈ రైతు టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొని వచ్చి ఏజీ బయోటెక్ ద్వారా టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేసిన మొక్కలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ముందుగా రైతు పొలాన్ని బాగా దున్నేసి గడ్డి ఏం లేకుండా చేసుకొని మామూలుగా 12x12 ఫీట్ల గుంతలు తీసుకున్నాడు. ఒక్కొక్క గుంత 2x2x2 ఎటు చూసినా 2 ఫీట్లు 2 క్యూబిక్ ఫీట్ గుంతలు తీసేసుకొని ఆ గుంతలో టాప్ సాయిల్ సగము, మిగతా సగంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, వర్మీ కాంపోస్టు, నీమ్ కేకు సమభాగంలో కలుపుకొని గుంత నింపడం జరిగింది. గుంత నింపిన తర్వాత దానికి నీళ్లు పెట్టి 2 నుంచి 3 రోజులు వదిలేసిన తర్వాత ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ల్యాబొరేటరీ ద్వారా తీసుకొచ్చిన తర్వాత 1 ఫీట్ హైట్ మొక్కలు ఉంటాయి, 6 ఇంచెస్ బ్యాగులు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఈ మొక్కలో నాటేసి తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు గుంతలు తవ్వుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈస్ట్ టు వెస్ట్ తూర్పు పడమల మధ్యలో ఈ డ్రిప్ నడిచేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎటు చూసినా కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఎనీ టీక్ ప్లాంటేషన్లో వుడ్ ప్లాంట్స్లో ఎటు చూసినా 12x12 అంటే ఎటు చూసినా 12 ఫీట్లు ఉండే మొక్కల్లో తీసుకోవాలి. నాటిన తర్వాత ఇరిగేషన్ ఫస్ట్ 1 ఇయర్ వరకు మనం ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరి వారానికి ఒకసారి మన సాయిల్ని బట్టి. ఇవి మన తెలంగాణ వ్యాపారంగా తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సాయిల్లో వస్తుంది ఎక్సెప్ట్ ఈ పొలము అంటే మామూలుగా బ్లాక్ సాయిల్ అంటాం, బ్లాక్ స్టిక్కీ సాయిల్స్, నీళ్లు నిల్వ ఉండే భూమిలో మాత్రం టీక్ పెట్టుకోకూడదు, మిగతా అన్ని భూములలో పెట్టుకోవచ్చు. తర్వాత సాయిల్ డెప్త్ కూడా మినిమం 2 ఫీట్లు ఉండాలి. ఇప్పుడు మనం చూసే సాయిల్ ఏంటంటే సాయిల్ డెప్త్ తక్కువ ఉంటుంది. ఇది మామూలుగా ఈ గర్సు నేలలు అంటాం, కింద మామూలుగా మొరం ఎక్కువ ఉంటుంది. జైరాబాద్ ఈ మామూలుగా ఈ ఏరియాలో ఉండే సాయిల్లో గర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మామూలుగా 2 ఫీట్లు బై 2 ఫీట్లు తీసుకుంటే మనకు చెట్టు హైట్ వచ్చి మనకు 20 నుంచి 25 ఫీట్లు పోతుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఎక్కువ చలి ఉన్నా అప్పుడప్పుడు బ్రాంచెస్ వస్తుంటాయి. ఆ బ్రాంచెస్ తీసివేసి ఇది దాదాపు 15 నెలల మొక్క ఇది. తర్వాత మధ్యలో మొక్కలు చనిపోయినా కూడా పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇంటర్నోడ్ లెంత్ కానీ హైట్ కానీ లీఫ్ సైజు కానీ ఏ సైజు కూడా యూనిఫామ్గా ఉంటాయి. కాబట్టి దీంట్లో టిష్యూ కల్చర్ మొక్కలు నాటినప్పుడు థిన్నింగ్ అవసరం ఉండదు. 300 చెట్లు మనం ఎకరాన్ని నాటుకుంటాం, 300 చెట్లు మనం 9 నుంచి 10 సంవత్సరాల
హార్వెస్ట్ చేసుకుంటాం. అదే మామూలుగా ట్రెడిషనల్గా ఇంతకుముందు చూసిన దాంట్లో ఏంటంటే మనం ఎక్కువ 1000 మొక్కల దాకా నాటుతాము. 3 ఏళ్ళ తర్వాత కొన్ని, 6 ఏళ్ళ తర్వాత కొన్ని, 9 ఏళ్ళ తీసుకొచ్చి ఫైనల్గా మళ్ళీ అది కూడా 240 మొక్కలే ఉంచుతాం. అది 30 నుంచి 40 సంవత్సరాలు తీసుకుంటుంది, 9 నుంచి 10 సంవత్సరాలు తీసుకుంటుంది. అంటే రైతు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసిన ప్రవర్తన చేసిన మొక్కలు ఒకే తల్లి మొక్కల్ని తీసుకోవడం వల్ల అవి యూనిఫామ్గా వచ్చేసి ఒకటేసారి హార్వెస్టింగ్కి వస్తాయి. అన్ని మొక్కలు యూనిఫామ్గా ఉంటాయి. అదే మామూలుగా ట్రెడిషనల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిన స్టంప్స్ కానీ ప్రైవేట్ నర్సరీలు మామూలుగా మన రాజమండ్రి అక్కడ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటుంటారు రైతులు, 5 రూపాయలు 10 రూపాయల మొక్కలని. కొంతమంది గ్రీడీ కంపెనీస్ కూడా ఉంటారు, ఇదే టిష్యూ కల్చర్ అని డిఫరెంట్ మొక్కలతో అమ్ముకుంటారు. రైతులు చూడాల్సింది ఏంటంటే అమ్మే అతనికి ల్యాబ్ ఉందా లేదా, ల్యాబ్ కూడా ఎన్ని సంవత్సరాలు, అది ఎంతకాలం నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైనా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ చూసుకొని మొక్కలు పెట్టాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఈ మొక్కలు మనం 10 ఏళ్ళ తర్వాత వచ్చే ఈల్డ్ ఈరోజు పెట్టగానే రాదు. మిగతా మనం ప్యాడీ పెట్టినామనుకో 3 నెలలు 6 నెలల్లో దాని గురించి తెలిసిపోతుంది, మేజు 4 నెలలు తెలిసిపోతుంది, టమాటా 4 నెలలు తెలిసిపోతుంది. కానీ టింబర్ మొక్కలు పెట్టేటప్పుడు టీక్ కానివ్వండి, శాండల్వుడ్ కానివ్వండి, రెడ్ శాండర్ కానివ్వండి, సిలోన్ రోజ్ వుడ్ కానివ్వండి, గుమ్మటే కానీ ఏ మొక్కలైనా టింబర్ ఇచ్చే మొక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న మొక్కలను ఈ రకంగా ఇక్కడ ఈ తోట చూస్తున్నారు, అన్ని యూనిఫామ్గా ఉన్నది, గడ్డి కూడా ఎక్కువ లేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది మన తెలంగాణ ల్యాండ్లో, ఈ ఎర్ర సాయిలలో, ఎర్ర గరుసు నేలలలో. ఎందుకంటే వాటర్ స్ట్రెస్ ఉంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, వాటర్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి ఈ మొక్కలు. టేకు మొక్కలను సాగు చేయడం అనేది దానిపైన లాభాలను మనం పొందాలంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సిందే. అయితే లాభం మాత్రం వేరే పంటల కన్నా ఎక్కువే ఉంటుంది అని చెప్పడం సమంజసంగానే ఉంటుంది. మొక్కల్ని ఆగస్ట్, అక్టోబర్ మాసాల మధ్య నాటుకోవడం చాలా మంచిది. అలాగే మొక్కల పెంపకం ప్రారంభించినప్పటి నుంచి టేకు చెట్ల మధ్య అంతర పంటలుగా కూరగాయలు, పూల మొక్కల్ని కూడా సాగు చేసుకుని కూడా లాభాల్ని పొందే వీలుంటుంది. మొక్కలను మొదటగా సంరక్షించే పద్ధతిలో ఎటువంటి జాగ్రత్తలు అవసరమో అంతే మొత్తంలో నరికే దశలో కూడా తీసుకోవడం ఎంతో మంచిది. ఎదుగుతున్న చెట్లలో కత్తిరింపులు కూడా అవసరమే, తద్వారా లాభం అధికంగా ఉంటుంది. ఈ టేకు చెట్ల సాగులో అత్యంత అనుభవం కలిగిన వీరారెడ్డి గారు టిష్యూ కల్చర్లో టేకు మొక్కల్ని పెంచి రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉండడం విశేషం. టిష్యూ కల్చర్లో టేకుని పెంచి రైతులకు సరఫరా చేస్తూ ఆకుపచ్చని సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరింతగా మనం వీరారెడ్డి గారి మాటల్లో టేకు సాగు గురించి తెలుసుకుందాం. సిమెట్రీ ఆఫ్ ద ప్లాంట్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎంత హైట్ పోతుంది. ప్రతి మొక్క మీరు వెనక నుంచి మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, రో టు రో కానీ ప్లాంట్ టు ప్లాంట్ కానీ యూనిఫామిటీ, ఇవన్నీ టిష్యూ కల్చర్లో వస్తుంటాయి. తర్వాత లీఫ్ సైజు కంపేర్ టు మనం ఫారెస్ట్ ప్లాంట్లు ఇచ్చే స్టంప్స్ నుంచి చూసుకుంటే, ఫారెస్ట్ వాళ్ళు విత్తనాల ద్వారా వచ్చే మొక్కల నుంచి ఇస్తుంటారు కాబట్టి ఆ లీఫ్ సైజ్ తక్కువ ఉంటుంది, ఈ లీఫ్ సైజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫోటోసింథటిక్ యాక్టివ్ పెరిగి టిష్యూ కల్చర్ మొక్కలు తొందరగా పెరిగి హార్వెస్టింగ్కి వచ్చడానికి ఉంటాయి. తర్వాత మీరు చూస్తున్న ఫీల్డ్లో ఎక్కడ కానీ వంకర కానీ అలాంటి మొక్కలు ఏమి ఉండవు. మీరు మామూలుగా చూడండి, హైట్ కానీ యూనిఫామిటీ ఎక్కడ కూడా ఏమన్నా మొక్క ఏమన్నా మెకానికల్ డ్యామేజ్ అయ్యి మామూలుగా దున్నేటప్పుడు ట్రాక్టర్ దగ్గర, తర్వాత ఎడ్ల నాగల దగ్గర ఇరిగిపోయిన దగ్గరనే రిప్లేస్మెంట్ ఉంటుంది, మిగతా దగ్గర ఏమి ఉండదు. ఈ రకంగా మనం పెట్టుకుంటూ పోతే రైతు 9 నుంచి 10 సంవత్సరాల్లో మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు 9 నుంచి 10 సంవత్సరాల్లో ఒక్కొక్క చెట్టు 20 క్యూబిక్ ఫీట్ వుడ్ ఇస్తుంది. సేలబుల్ వుడ్ అంటే లాగ్స్ అంటాం, ఈ ఫైర్ వుడ్ కాకుండా ఇది ఇచ్చేది. అటువంటిప్పుడు 300 చెట్లకు 20 CF అంటే 6000 CFT వస్తుంది. ఈరోజు మామూలుగా రైతు పొలంలో ఎప్పుడైనా రేటు తక్కువనే ఉంటుంది, మా మధ్య వ్యాపారస్తులు తీసుకుంటారు కాబట్టి 2000 నుంచి 2400 CFT పోతుంది. 20 CFT వుడ్ మనం తీసుకున్నప్పుడు 2000 అయితే కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టుకు మనకు 40,000 మొక్కలు వస్తాయి. మీరే క్యాలిక్యులేట్, 40,000 మొక్కలు ఇంటూ 300 చెట్లు. టిష్యూ కల్చర్ టీక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని చెట్లు యూనిఫామ్ ఇస్తాయి. ఒక చెట్టు 2 CFTలు ఇచ్చి ఇంకో చెట్టు 20 CFT, అన్ని మొక్కలు 20 CFT వుడ్ ఇస్తాయి. కాబట్టి రైతులు మంచి కంపెనీని ఎన్నుకొని టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా లాభాలు పొందవచ్చు. మన ఇప్పుడు తెలంగాణలో ఎండ కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఎండకి టీకు మొక్కలు ఎక్కువ వస్తాయి. మనకున్న లేబర్ ప్రాబ్లం కూడా దీని ద్వారా తీరుతుంది, లేబర్ ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి 3 సంవత్సరాల మొక్కలు పెంచేసుకొని 2 నుంచి 3 ఫీట్ల చుట్టుకొలత తీసుకొచ్చింది, మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. ఓన్లీ తర్వాత మనం ఓన్లీ స్ట్రెస్ కొరకు చెట్టు మన షాగ అంటే మామూలుగా ఆర్ట్ వుడ్ అంటాం ఇంగ్లీష్లో, షాగ వచ్చే వరకు ఉంచుకొని
కట్ చేసుకోవచ్చు. ఇంకోటి చెట్ల వల్ల ఏంటంటే టీక్ మదర్ ప్లాంట్ క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా టిష్యూ కల్చర్ ద్వారా చేసినాం కాబట్టి డాటర్ ప్లాంట్స్కి వస్తుంటాయి కాబట్టి సేమ్ క్యారెక్టర్స్ పాస్ ఆన్ అవుతాయి. కాబట్టి ఈ చెట్లలో శాఖ 90 నుంచి 90% ఉంటుంది. అదే మనం విత్తనం ద్వారా చేసిన దాంట్లో 25 నుంచి 30% డాటర్, ఈవెన్ 30 ఇయర్స్లో కూడా మనకు వచ్చేది అదే. అందుకే దీంట్లో యాన్యువల్ రింగ్స్ అని మనం చూస్తుంటాం టీక్లో. యాన్యువల్ రింగ్స్ 9-10 ఉన్న యాన్యువల్ రింగ్స్ మీ టిష్యూ కల్చర్ టీక్లో చూడండి 90% శాఖ ఉంటుంది. మిగతా అదే విత్తనం ద్వారా వచ్చే స్టంప్ ద్వారా వచ్చే దాంట్లో మాత్రం ఉండడం. ఇవన్నీ రైతులు ఆలోచించుకొని మామూలుగా మొక్క విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా కొంచెం జాగ్రత్తలు 1 నుంచి 3 సంవత్సరాలు జాగ్రత్త తీసుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మన తెలంగాణకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో టిష్యూ కల్చర్ టీకి నాటుకోవచ్చు, గెట్ల పైన కూడా నాటుకోవచ్చు. కాకుండా స్పేసింగ్ మామూలుగా చెప్పిన 6 కాకుండా 9 నుంచి 12 ఫీట్లు, 9 ఫీట్ల కంటే తక్కువ గట్ల మీద నాటుకోకూడదు. ఎందుకంటే చెట్టుకు గాలి వెలుతురు కావాలి కాబట్టి కొంచెం దూరంగా నాటుకోవడం మంచిది. దూరంగా నాటుకున్నప్పుడు మాత్రమే గర్తు వస్తుంది. దగ్గర నాటుకుంటే హైట్ పోతుంది కానీ గర్తు రాదు. మన తెలంగాణలో మన గట్ల మీద 20 నుంచి 30 ఫీట్ల హైట్ సరిపోతుంది. కాబట్టి మనం ఈ హైట్లో మొక్కలను పెంచుకొని లావు పెంచుకుంటూ చూసుకోవాలి. ముఖ్యంగా మనం గుంతలు వేసినప్పుడు కొన్ని డిఏపి సూపర్ వేస్తాం. తర్వాత చెట్టుకు ఒకవేళ సాయిలో నైట్రోజన్ తక్కువ ఉందనుకుంటే నెలకు ఒక 50 నుంచి 100 గ్రాములు చెట్టుకు ఇచ్చేసుకొని ఒక 1 ఇయర్ ఇచ్చేస్తుంటే చెట్టుకు ఒక 1 kg మనం ఫెర్టిలైజర్ ఇచ్చినాం అనుకోండి గర్త్ ఎక్కువ వస్తుంటుంది. కొంచెం స్టెబిలైజర్ రూట్ కూడా బాగుంటుంది. అంతేగాని దీని కెమికల్ ఫెర్టిలైజర్ ఏం లేదు. దాని ఆకు నుంచి కూడా తీసుకుంటే నైట్రోజను అది సరిపోతుంటుంది. తర్వాత ఓన్లీ వర్షాకాలంలో మాత్రం లీఫ్ స్కెల్టన్ ఇన్సెక్ట్ ఒకటి వస్తుంటుంది. దాన్ని మామూలుగా క్లోరిఫైరిపాస్ 2 ml per లీటర్ చొప్పున పిచికారి చేసినా పోతుంది. బాగా వర్షాలు వస్తే కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇది పెద్ద పెస్ట్ అండ్ డిసీజ్ కాబట్టి మామూలుగా మన కాటన్లను చిల్లీలో వచ్చినంత పెస్ట్ రాదు దీనికి. కాబట్టి ఇట్ కెన్ బి ఈజీలీ మేనేజబుల్ పెస్టే వస్తుంటుంది. కాకుంటే డ్రైనేజ్ సాయిల్లో వర్షాకాలంలో డ్రైనేజ్ ఉండాలా. ఊట భూముల్లో కానీ నీళ్లు నిలిచే భూముల్లో మాత్రం టీక్ సరిగ్గా రాదు. అదొకటి మీరు రైతులు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. డ్రైనేజ్ ఉన్న భూములల్లో ఎలాంటి భూములైనా వస్తుంది. డెప్త్ అనేది సాయిల్ డెప్త్ 2 నుంచి 3 ఫీట్లు ఉంటే బాగా వస్తుంది. ఎంత డెప్త్ ఉంటే అంత పైకి పోతుంది. మన టీకుల 40 ఫీట్లు 50 ఫీట్లు అవసరం లేదు. మనకు కావాల్సింది గర్త్. ఇప్పుడు 3 ఫీట్ల చుట్టుకొలత వచ్చింది అనుకోండి, మన 14 నుంచి 16 ఇంచులు డయా వస్తుంటుంది. అది మన తలుపు చెక్కలు కానీ దర్వాలు తీసుకుంటేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా మామూలుగా ఈ రోజున లేబర్ కానీ మనకున్నదాన్ని చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద టీక్ ప్లాంటేషన్ తీసుకుని టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకుంటే లాభాలు రావచ్చు. ఇంకో రకం కూడా ఎన్వైర్న్మెంట్ కూడా మనం దోహదం చేసినలో అవుతాం. ఈ చెట్ల వల్ల లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది టిష్యూ కల్చర్ టీక్ మొక్కలు మనం చూస్తున్నాం. ఈ బార్డర్లో రోడ్ సైడ్ వేసుకున్నాడు రైతు. ఏంటంటే రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి కదా, రోడ్లో వేసుకున్నాడు. 10 ఫీట్ల దూరంలో వేసుకున్నాడు. 10 ఫీట్ల ఎడం ఉంటుంది మొక్కకు. ఈ మొక్క చూడండి, 12 సంవత్సరాల మొక్క. చుట్టుకొలత 36 ఇంచుల నుంచి 40 ఇంచుల దాకా వచ్చాయి. హైట్ చూసుకోండి ఎంత హైట్ పోయిందో. మనకు దీంట్లో ఈ సైజ్ వచ్చింది. ఇక్కడ మనం చూడవచ్చు ఇట్లా గ్రూవ్స్ వస్తుంటా ఉంటాయి. ఈ గ్రూవ్స్ వచ్చిందంటే మామూలుగా వాటర్ గ్లాండ్ నుంచి ఆయిల్ గ్లాండ్ ఫార్మేషన్ అయినట్లు లెక్క. అంటే ఈ చెట్టుకు చావ బాగా వచ్చినట్లు లెక్క. ఈ చెట్టును మనం ఇప్పుడు హార్వెస్టబుల్ స్టేజ్ అంటాం. 3 ఫీట్ల మొక్కను మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే మనకు మామూలుగా హార్వెస్టింగ్ పర్మిషన్ ఇస్తారు. టీకులు ఒకటి ముఖ్యమైనది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఇస్తే తప్ప మనం రోడ్ మీద తీసుకురాలేము. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన రైతు సర్వే నెంబర్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఈ హార్వెస్టింగ్ వచ్చినాయని ఇస్తారు. అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మనకు నెంబరింగ్ ఇచ్చేసి ఇస్తారు. ఈ మొక్కలు ఈ సైజు వచ్చేందుకు రైతు దాదాపు 12 సంవత్సరాల శ్రమ ఉంది. హైట్ తీసుకెళ్లడము, దానికి కావాల్సిన వాటర్ ఇవ్వడం. ఈ ఒకటి ముఖ్యంగా రైతులకు ఏంటంటే 3 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం సరిపోతుంది నీళ్ళు ఇవ్వడం. తర్వాత నీళ్ళు ఇవ్వకుండా కూడా చెట్లు పెరుగుతుంది. బార్డర్లో చెట్ల గట్టపైన కానీ ఇంటర్నల్ రోడ్ల పైన కానీ చుట్టూ వేసుకుంటేందుకు 9 నుంచి 10 ఫీట్లు మనం ఇంతకుముందు చెప్పినట్టు సరిపోతుంది. దాని నుంచి మనకు హైట్ వచ్చేస్తుంటుంది. ఇది ఒకటి మన మిగతా పంట పొలాలకు విండ్ నుంచి కానీ ఎక్కువ టెంపరేచర్ నుంచి కూడా ఆపగలుగుతుంది. తర్వాత మనకు రైతుకు ఎకనామికల్ వాల్యూ కూడా ఇస్తుంటుంది. ఎన్వైర్న్మెంట్ సేవ్ అవుతుంటుంది. ఇండైరెక్ట్గా రైతు కూడా ఎన్వైర్న్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాడు టీక్ మొక్కలు పెట్టి. రెండవది అతను లోపలి తోటలకు గాలి వీటి నుంచి కూడా ప్రొటెక్షన్ అవుతుంది. పక్కన మామిడి తోట ఉంది, మామిడి తోట ప్రొటెక్షన్ అవుతుంది. తర్వాత సమ్మర్లో రేడియేషన్ తగ్గిస్తుంటుంది. ఈ రకంగా మనం చూసుకుంటే టిష్యూ కల్చర్ టీక్ పెట్టినప్పుడు మీరు చూడండి యూనిఫామ్ హైట్ గర్త్ ఉంటుంది. ఈ మొక్క దాదాపుగా మనకు 20 నుంచి 24 CFT వుడ్, సేలబుల్ వుడ్ అంటే లాగ్స్ అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో. ఆ లాగ్స్ వస్తుంటాయి. మనం 40 నుంచి 50 వేల రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి దాదాపు ఎనీ టింబర్ ఎస్టేట్స్ కానీ వాళ్ళు కొంటూనే ఉంటారు. మనం కొంచెం జాగ్రత్త పడి మనం ఒక మొక్కను కట్ చేసుకొని దాని లోపల ఉన్న
షాగా మామూలుగా ఆటువుడ్ను బట్టి మనకు ఒక రేట్ వస్తుంటుంది, దాన్ని బట్టి మనం అమ్ముకోవచ్చు. మీరు ఆ పక్కన చూసింది 1 ఇయర్ మొక్క, అక్కడ చూసింది 6 నెలల మొక్క, ఇది 12 సంవత్సరాల మొక్క. మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే టిష్యూ కల్చర్ మొక్కలు ఎక్కడ ఉంటాయి, మామూలుగా విత్తనాల ద్వారా వచ్చే మొక్కలు, శ్రమ ద్వారా వచ్చే చెక్కల మొక్కలు చూసుకొని రైతు ఒక మంచి డిసిషన్ తీసుకొని వాళ్ళ పొలం చుట్టుపక్కల కానీ, ఇంటర్నల్ రోడ్ పక్కల కానీ, ఈవెన్ ఇంట్లో కూడా ప్లేస్ ఉంటే కూడా వేసుకుంటే కూడా మన 10-12 సంవత్సరాల్లో మనకు అడిషనల్ ఇన్కమ్ అనేది రైతుకు వస్తుంటుంది. ఇప్పుడు ఈ టిష్యూ కల్చర్ మొక్క చూస్తున్నాం, ఇది మామూలుగా చుట్టుకొలత 4 ఫీట్లు వచ్చేది. మన డిబిహెచ్ లెవెల్లో 4 ఫీట్లు వచ్చేది. 4 ఫీట్ల మొక్క ఇక్కడ చూడండి, మనం అందుకని స్పేసింగ్ 9 ఫీట్లకు 12 ఫీట్ల దగ్గర పెట్టద్దు అంటారు. ఇక్కడ 15 ఫీట్ల వెడమ ఉంది మొక్క మధ్య. అందుకని స్పేసింగ్ సేమ్ మొక్కనే ఎక్కువ స్పేసింగ్ ఉంది కాబట్టి మీకు సైజ్ ఎక్కువ వచ్చింది, హైట్ ఎక్కువ పోయింది. కాబట్టి రైతులు ఏంటంటే 9 ఫీట్ల కంటే దగ్గర పెట్టుకోకూడదు, 12 ఫీట్ల యావరేజ్, 15 ఫీట్లు అయితే ది బెస్ట్. దీన్ని బట్టి మనం అర్థమైంది ఏంటంటే స్పేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. టిష్యూ కల్చర్ టీక్ కానీ మామూలుగా టీక్ పెంచుకోవడంలో ఏది పెంచినా కూడా స్పేసింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు యూజువల్గా చూస్తున్నారు 4 ఫీట్ అంటే మామూలుగా అది 12 సంవత్సరాల్లో 4 ఫీట్ అనేది చాలా మంచి రిజల్ట్స్. మనకున్న నాలెడ్జ్, మనకున్న ఈ రోజున్న ప్రొడక్షన్ టెక్నాలజీ. ఈ మొక్కలు కావాల్సిన వారు పురుషోత్తమరావు గారిని కాంటాక్ట్ చేస్తే వారు సర్వీస్తో సహా మొక్కలు కూడా సప్లై చేస్తారు. వారు ఫాలోయింగ్ టెలిఫోన్లో దొరుకుతారు. డాక్టర్ వీరారెడ్డి గారు ఏజీ బయోటెక్ గురించి బాగా చక్కగా వివరించారు. వీరారెడ్డి గారితో నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు కూడా ఆ రోజుల్లో ఈ టిష్యూ కల్చర్ గురించి నాకు ఈ టేకు మొక్కల గురించి చెప్పినప్పటికి కూడా నేను నమ్మలేకపోయినా అనమాట. ఎందుకంటే మనం రైతులను ఇవాళ రేపు నర్సరీల మీద వాళ్ళు చెప్పిన మాటలతోటి మనం రకరకాల మొక్కలు తీసుకొచ్చి పెడుతున్నాం. చివరికి కొన్ని మొక్కలు మనం అసలు మార్కెటింగ్ చేసుకునే స్థితిలో కూడా లేకపోవటం, లేదంటే చేతికి వచ్చిన తర్వాత అది ఎక్కడ అమ్ముకోవాలో తెలియకపోవటం, ఇటువంటి సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుగుతున్నాయి. అందుకని చెప్పి 2004లో మేము విశాఖపట్నం జిల్లా తుని ఏరియాలో ఈ యొక్క మొక్కలు నాటించడం జరిగింది. అప్పుడు కూడా ఏజీ బయోటెక్ ద్వారా వీరారెడ్డి గారి ద్వారా నాటాం. దాన్ని మేము హుదూద్ తుఫాను టైంలో అంటే 2014-2015లో దాన్ని కటింగ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఖచ్చితంగా 2004లో ప్లాంటేషన్ ఏదైతే మొక్కలు జరిగినాయో వాటిని మనం 2014-15 అంటే కరెక్ట్గా 9 నుంచి 10 సంవత్సరాల వయసులో వాటిని కటింగ్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు నేను ఈ యొక్క ఎక్కడైతే మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నామో చేవెళ్ళ ఏరియాలో, ఇక్కడ కూడా ఈ యొక్క ఏజీ బయోటెక్కి సంబంధించినటువంటి మొక్కలు 6 నెలల మొక్క వయసును చూసాము. అదేవిధంగా 15 నెలల నుంచి 16 నెలల మొక్కలను చూసాము. దాంతోపాటుగా కొన్ని ఆల్రెడీ 12 సంవత్సరాల మొక్కలను కూడా ఇక్కడ చూసాం అనమాట. అంటే ఈ విషయాలన్నీ రైతులతోటి నేను ఎందుకు పంచుకోవాల్సి వస్తుందంటే, మనం చాలా శ్రమ కొట్టి చాలా పెట్టుబడులు పెట్టి ఏదైనా పంటను పండించిన తర్వాత అది కొన్ని సందర్భాల్లో అమ్ముకోలేని పరిస్థితిలో ఉంటాము. లేదంటే ఆ ఒక పంట నాణ్యత లేక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్కలను తీసేసే పరిస్థితికి వస్తాం అనమాట. అలా కాకుండా ఈ టిష్యూ కల్చర్లో ఏదైతే మనకి నాణ్యమైనటువంటి మొక్కలు దొరుకుతాయో, ఇంకోటి ఏజీ బయోటెక్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే మనకి ఒక బిల్లుతో సహా మనకి మొక్క ఇవ్వటమే కాకుండా ఈ యొక్క మొక్కకి సంబంధించినటువంటి 3 సంవత్సరాల పాటు దీన్ని ఎలా పోషించాలి, ఎటువంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా దీన్ని మేనేజ్మెంట్ చేయాలి అనేది కూడా సర్వీసెస్ కూడా ఇవ్వడం వల్ల మనం రైతులకి చాలా అందుబాటులో తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా 10 నుంచి 12 ఏళ్ల పాటు మనం పోషించుకున్నట్టయితే మంచి ఆదాయం లభించడంతో పాటుగా కానీ ఒక ఎకరానికి వచ్చేసి 50 నుంచి 60 లక్షలు ఒక 10 నుంచి 12 సంవత్సరాల్లో మనం సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా భూములు ఖాళీగా పడి ఉన్నాయి. అట్లాంటి వాటిలో అన్నిటికీ కూడా ఈ యొక్క టేకు పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా శ్రీగంధం మొక్కలను కూడా పెట్టుకోవచ్చు. ఇందాక వీరారెడ్డి గారు చెప్పినట్టుగా మనం మొక్కలు బాగా ఎక్కువ పెట్టుకున్నట్టయితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి ఒక అపోహలో ఉంటాం మనం రైతులు. అలా కాకుండా ఏదైతే స్పేసింగ్ వారు చెప్పారో 12 అడుగులు బై 12 అడుగులు ఆ విధంగా పెట్టుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. అలా కాకుండా మనం 6 అడుగులకి 4 అడుగులకి మొక్కలు పెట్టుకున్నట్టయితే ఆ యొక్క క్వాలిటీ నాణ్యత దెబ్బతింటంతో మనకు సరైనటువంటి రేటు రాకపోవడమే కాకుండా ఏదైతే 10 నుంచి 12 సంవత్సరాల్లో రావాల్సినటువంటి క్వాలిటీ 15 నుంచి 20 సంవత్సరాలు కూడా మనం పొందలేని పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయంలో గమనించుకోవాలి. అదేవిధంగా మనకి లోకల్ నర్సరీలో దొరుకుతున్న మొక్కలతోటి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా దొరుకుతున్న మొక్కలతోటి కానీ ఈ యొక్క మొక్కల్ని కంపేర్ చేయకుండా నాణ్యమైన మొక్కలు కావాలి అనుకుంటే మటుకు ఈ యొక్క టిష్యూ కల్చర్లో మనం మొక్కలు నాటుకోవాలి.
కాబట్టి ఇందులో భాగంగా రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనకు వాణిజ్య పంటలతో పాటుగా ఏదైతే భూములు బీడుబారి పెట్టుకుంటున్నామో నీటి వసతి లేకపోవడం, అదేవిధంగా కొన్ని కొండ ప్రాంతాల్లో ఉండి రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి తర్వాత సరైనటువంటి నిఘా లేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇటువంటి టీకు మొక్కలను కనుక కల్టివేషన్ చేసినట్టయితే రైతుకి దిగుబడితో పాటుగా మంచి ఆదాయం కూడా లభిస్తుంది. కాబట్టి నేను ఒక రైతుగా ఈ యొక్క పంట గురించి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం ఎవరైతే ఈ మొక్కలు టీకు కానివ్వండి, శ్రీగంధం కానీ మొక్కలు సాగు చేయాలనుకుంటున్నారో వారందరికీ నా పేరు వెల్ది పురుషోత్తమరావు. 30 సంవత్సరాలుగా వ్యవసాయదారుణ్ణి. సేంద్రియ విధానంలో 20 సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నాను. టీ న్యూస్ ఛానల్లో కూడా చాలా సుపరిచితుడిని నేను. కాబట్టి ఈ యొక్క మొక్కలు మీరు కావాలనుకున్న వాళ్ళకి నేను చెప్పినటువంటి ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. 7901217777 790-121-7777. దీంతో పాటుగా ముఖ్యంగా నేను ఒక మొక్క అమ్మటమే కాదు, మనం సర్వీసెస్ అనేది కూడా ముఖ్యం అనమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక 3 సంవత్సరాల పాటు ఈ యొక్క మొక్కని కనుక మంచిగా సాగుకున్నట్టయితే మనం తర్వాత ఈ యొక్క 3 సంవత్సరాల్లో కూడా మనం అంతర పంటగా కూడా కంది అలాంటివి వేసుకోవచ్చు. లేదంటే మీరు శ్రీగంధం కూడా నాటుకోవచ్చు. ఈ యొక్క మిగతా విషయాలు కూడా ఏదన్నా మీరు కావాలనుకుంటే నేను చెప్పినటువంటి ఫోన్ నెంబర్లో సంప్రదించి మరిన్ని విషయాలు సేకరించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు రమేష్. టేకు మొక్కలు సారాలు తెచ్చి పెట్టినప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను. 12 సంవత్సరాలు అయింది. దీనికి మొత్తం నేనే చూసుకుంటాను. నీళ్లు, ఫెర్టిలైజర్, పైన మందు కొట్టడం అన్నీ నేనే చూసుకుంటున్నాను. మన దగ్గర 6 నెలలు ఉన్నాయి, సంవత్సరం ఉన్నాయి, 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా నేను పెట్టిందే ఈ 10 సంవత్సరాలు అయ్యి. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553-9553-90కి తెలియజేయగలరు. ఇది నాటి కైలాష్ గంగా హెచ్డిపి పైప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.